వ్యవస్థలో లేని వాలంటీర్లను కొనసాగించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తున్నారా లేదా అని ప్రతిపక్ష సభ్యుల శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. దాని సంగతేంటంటూ బొత్స సత్యనారాయణ అనుబంధ ప్రశ్నగా అడిగారు. మంత్రి బాలా వీరాంజనేయులు వాలంటీర్ వ్యవస్థే లేదని చెప్పడం సరికాదని బొత్స మండిపడ్డారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి బాలా వీరాంజనేయులు అసలు లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడిగారు. ఆ వ్యవస్థని కొనసాగించడం లేదు కాబట్టే జీతాలు పెంచబోమని బాలా వీరాంజనేయులు తేల్చి చెప్పారు. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు? అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి యాంటీడేట్తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం అంతే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు. కొనసాగిస్తారా లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి పిల్లవాడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లవాడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు. తర్వాత 14/8/21 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/23 జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి. 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారని అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించేవాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష? రైట్. ఇక ఏపీ అసెంబ్లీ